నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ లైవ్. నేను మానస. చేతులు వణకడం, నడవడంలో ఇబ్బంది, శరీర కదలికలు నెమ్మదించడం, ఇవన్నీ సాధారణ వృద్ధాప్య లక్షణాలు కాదని, పార్కిన్సన్స్ వ్యాధికి సంకేతాలు కావచ్చని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగానే పెరుగుతూనే వస్తుంది. అయితే సరైన సమయంలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే రోగులు సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం కూడా ఉంటుందని ప్రధానంగా నిపుణులు చెబుతూ ఉంటారు. మరి అసలు ఈ వ్యాధి ఎవరికి వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది, ఆధునిక చికిత్సలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి విషయాలు మనకు తెలియచేయడానికి మన స్టూడియోలో ఉన్నారు టీఎక్స్ హాస్పిటల్కు చెందిన ప్రముఖ కన్సల్టెంట్, న్యూరాలజిస్ట్, మూవ్మెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ శివరోజు గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి డాక్టర్ గారితో నేరుగా మీరు కూడా మాట్లాడాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్య ఏదైనా కూడా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. సమస్య ఏదైనా నివృత్తి చేస్తారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. నా పేరు డాక్టర్ శివరోజ. నేను న్యూరాలజిస్ట్ అండ్ ఉమెన్ డిజార్డర్ స్పెషలిస్ట్ అట్ టీఎక్స్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఓకే, మరి డాక్టర్ గారు ముఖ్యంగా అంటే పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి వస్తుంది? పార్కిన్సన్స్ వ్యాధి అనేది మన మెదడులో డోపమైన్ అనే ఒక కెమికల్ ఉత్పత్తి తగ్గడం వల్ల వచ్చే ఒక వ్యాధి. ఇది చాలా ఎక్కువ శాతం ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో, 60 పైబడిన వయసు ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ డోపమైన్ తగ్గడం వల్ల పేషెంట్కి వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అంటే చేతుల్లో వణుకు రావడం, లేకుంటే నడక నెమ్మది పడడం, చేసే పనులన్నీ నెమ్మది పడడం, నడకలో బ్యాలెన్స్ తప్పడం, ఇలాంటివే కాకుండా కొన్ని రకాల మానసిక ఇబ్బంది, ఒక్కొక్కసారి జ్ఞాపశక్తిలో ఇబ్బంది, ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కారణాలు రకరకాలు ఉండొచ్చు. కొన్ని జన్యుకరణమైన కారణాలు ఉంటాయి, కొన్ని రసాయనాల వల్ల, వాతావరణంలో కొన్ని చేంజెస్ వల్ల వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ప్రధానంగా అంటే ఈ వ్యాధి వచ్చింది అని మనం తెలుసుకోవాలంటే ప్రధాన లక్షణం ఏంటి? ముఖ్యంగా ఈ వ్యాధికి 2 రకాల లక్షణాలు ఉంటాయి. అందరూ తెలిసింది కదలికకి సంబంధించిన వ్యాధి అని, దాన్ని మోటార్ సిమ్టమ్స్ అని అంటాము. ఇందాక నేను చెప్పినట్టు వణుకు రావడం, నడకలో ఇబ్బంది, బ్యాలెన్స్ తప్పడం, ఇవన్నీ. ఇవే కాకుండా చాలా వరకు పేషెంట్స్ లో నాన్ మోటార్ సిమ్టమ్స్ అని కూడా ఉంటాయి. ఈ లక్షణాలు ఎలాంటివి అంటే వాసన తగ్గిపోవడం, లేకపోతే రోజు జీర్ణంలో ప్రాబ్లం అవ్వడం, లేకపోతే నిద్రలో ఇబ్బంది అవ్వడం, నిద్రలో కలవరింతలు రావడం, ఇవి కొన్నిసార్లు కదలికకి సంబంధించిన ఇబ్బందుల కంటే కొన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. బట్ కామన్ గా పేషెంట్ మన దగ్గరకు వచ్చేటప్పుడు వణుకుతోనో, లేకపోతే నడకలో ఇబ్బందితోనో, నడుస్తుంటే పడిపోతున్నారని, ఇలాంటి లక్షణాలతో వస్తారు. వణుకు కూడా ఎక్కువ శాతం ఒకవైపు మొదలవుతుంది, తర్వాత 1 సంవత్సరం తర్వాత, సంవత్సరంన్నర, 2 సంవత్సరాల తర్వాత రెండో వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, మరి డాక్టర్ గారు మనం ఇప్పుడు టీఎక్స్ హాస్పిటల్కి సంబంధించి చిన్న ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. మరి మీరు గనక అంటే చేతులు వణకడం, కాళ్ళల్లో తేడా రావడం, అంటే నడుస్తుంటే గనక కాళ్ళలో ఇబ్బంది,
అలాగే శరీర కదలికలు కూడా నెమ్మదించడం, ఇలాంటి సమస్యలు ఏవైనా కూడా మీకు ఉన్నట్లయితే అసలు ఇది ఎక్కడికి కన్సల్ట్ అవ్వాలి, ఏంటి అనే విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారా? అయితే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి నేరుగా మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మీ సమస్య ఏదైనా కూడా డాక్టర్ గారైతే నివృత్తి చేస్తారు. అలాగే టీఎక్స్ హాస్పిటల్‌లో కూడా ప్రధానంగా మనకి చికిత్స అందిస్తారు. మీరు ఏ సమస్య ఉన్నా హాస్పిటల్‌కి వెళ్ళొచ్చు. డాక్టర్ గారితో నేరుగా కూడా కలవచ్చు. అలాగే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ అయితే మీరు ఒకసారి సేవ్ చేసుకొని ఆ నెంబర్‌కి మీరు సంప్రదించొచ్చు. డాక్టర్ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఇక మీకు ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ప్రెజెంట్ వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే గనక స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో నేరుగా మాట్లాడొచ్చండి. మరి డాక్టర్ గారు ఈ సమస్య అనేది అంటే ఈ వ్యాధి అనేది ప్రధానంగా ఏ వయసు వాళ్ళలో ఎక్కువ వస్తుందంటారు? ఇది ఎక్కువ శాతం 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలోనే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఎక్కువ వయసు పడిన ముసలి వాళ్ళలో ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. బట్ అలాగే 60 సంవత్సరాలు పైన పడిన వాళ్ళలోనే ఖచ్చితంగా రావాల్సిన అవసరమేం లేదు. ఇది కొంచెం తక్కువ వయసు వాళ్ళలో కూడా రావచ్చు. బట్ 60 సంవత్సరాలు పైబడిన తర్వాత 5-10% వరకు ఇది వచ్చే అవకాశం పెరుగుతుంది. ఓకే. అంటే కేవలం అంటే పెద్దవాళ్ళలోనే ఎక్కువగా ఈ సమస్య ఎందుకొస్తుందంటారు? అంటే ఆహార లోపం అంటారా? లేదంటే ఇంకేమన్నా? ఆహార లోపం వల్ల వచ్చే అవకాశం తక్కువ. దీనికి కారణం ఎందుకు వస్తుంది అని ఇప్పటి వరకు మన పరిశోధనలో ఖచ్చితంగా అయితే మనకి పరిశోధనలో రిజల్ట్ అయితే బయటికి రాలేదు. కానీ కొన్ని రసాయనాలు, కొన్ని పెస్టిసైడ్స్ లేకుంటే బావిలో నీళ్లు కొన్ని తాగడం, పొలాల్లో చెల్లే కొన్ని పెస్టిసైడ్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం ఇలాంటి కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో చిన్న వయసులో వచ్చిన వాళ్ళలో 40 సంవత్సరాల లోపు దాన్ని మేము యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. లేకపోతే 20 సంవత్సరాల లోపు రావడం జువెనైల్ పార్కిన్సన్స్ అంటాం. ఇలాంటి పేషెంట్స్ లో కొంచెం జన్యుపరమైన కారణాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా ఎవరైనా తక్కువ వయసులో పార్కిన్సన్ లక్షణాలతో వస్తే వాళ్ళకి కుటుంబంలో ఇలాంటి లక్షణాలతో ఇంతకుముందు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఓకే. మరి డాక్టర్ గారు ఈ పార్కిన్సన్ వ్యాధికి సంబంధించి మన టీఎక్స్ హాస్పిటల్‌లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మీరు ఎలా చేస్తారు? మెయిన్‌గా ముందుగా ఎలాంటి పరీక్షలు చేస్తారు? పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలతో ఎవరైనా పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఎక్కువ శాతం పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కొన్ని పరీక్షల కంటే కూడా డాక్టర్ పరీక్ష చేసి చూసి దాన్ని క్లినికల్ అంటాం, క్లినికల్ ఎగ్జామినేషన్ పరీక్ష చేసి చూసే దాన్ని ఈ కారణం పార్కిన్సన్స్ డిసీజ్ ఏనా కాదా అని తెలుసుకునే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా కొన్ని పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణంతో కొన్ని సిమిలర్ గా దీనిలాగే ప్రవర్తించే కొన్ని వేరే నరాల ఇబ్బందులు, మెదడు ఇబ్బందులు కూడా ఉంటాయి. అవి అవునా అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని మనం తెలుసుకోవడానికి కొన్నిసార్లు పేషెంట్ కి ఎంఆర్ఐ స్కాన్ అని లేకపోతే కొన్ని సందర్భాల్లో పేషెంట్ చాలా సంవత్సరాల నుంచి సైకియాట్రీ మందులు అట్లా వాడుతూ పార్కిన్సన్ లక్షణాల్లో వచ్చినప్పుడు అప్పుడు మనం సైకియాట్రీ మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్ గా పార్కిన్సన్ లక్షణం వచ్చిందా లేకపోతే పార్కిన్సన్స్ డిసీజ్ ఉందా అని తెలుసుకోవడానికి బ్రెయిన్ లో డోపమిన్ లెవెల్స్ తగ్గినాయి అని చెప్పాను కదా, ఆ కెమికల్ ఎక్కడ తగ్గిందో దాన్ని తెలుసుకోవడానికి స్పెషల్ పెట్ స్కాన్, స్పెక్ స్కాన్ ఉంటాయి. ఎఫ్డోపా పెట్ అని, ట్రోడాట్ స్కాన్ అని ఇలాంటివి చేయాల్సి వస్తుంది. బట్ ప్రైమరీగా చూసుకుంటే పేషెంట్ లక్షణాలతో వచ్చినప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ ఒక న్యూరాలజిస్ట్ పరీక్ష చేసి చూసి బట్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చి కొన్నాళ్ళలో పూర్తిగా ఈ వ్యాధిని నయం చేసేయడం, ఇంకా వ్యాధే లేకుండా చేసేయడం అనేది జరిగే పని కాదు. దానికి అలాంటి మెడిసిన్ పార్కిన్సన్స్ డిసీజ్ కి ఇప్పటి వరకు లేవు. మనం ఇచ్చే వైద్యం అంతా పేషెంట్ కు ఉన్న లక్షణాలను తగ్గించడానికి పోంగ పేషెంట్ లక్షణాలు పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా పేషెంట్ కి ఇచ్చే మనం మెడిసిన్ మనం మార్చుకుంటూ ఉండడం, పెంచడం, కొన్ని టాబ్లెట్లు తగ్గించడం ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. కొంచెం అడ్వాన్స్డ్ డిసీజ్ లో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మనం నోట్లో ఇచ్చే టాబ్లెట్లు, మందులు ఎఫెక్ట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు ఒక రకమైన శస్త్రచికిత్స, దాన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం, ఆ శస్త్రచికిత్స కూడా చేసుకోవాల్సిన అవసరం పడవచ్చు. ఓకే. అంటే ఇది జీవితాంతం మందులు అనేవి వాడుతూనే ఉండాలి. అంటే అది హెచ్చు తగ్గు అనేది అంటే మామూలుగా తగ్గుముఖం పట్టినా కూడా రెగ్యులర్ గా అయితే మెడిసిన్ వాడాలంటారా? ఇప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ అనేది న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ అనే ఒక కేటగిరీ కిందకు వస్తుంది. న్యూరో డిజనరేటివ్ అంటే నరాల్లో ఉండే కొద్దీ దాన్ని క్షీణించిపోతూ ఉంటాయి. ఈ క్షీణించిపోయే నరాలని క్షీణించకుండా ఆపే వైద్యం లేదు. సో ఇవి మెల్లమెల్లగా సంవత్సరాలు, రోజులు, నెలలు గడిచే కొద్దీ రోగం వ్యాధి నరాలు క్షీణించడం వల్ల వ్యాధి సివియారిటీ పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు మనం ఇచ్చే వైద్యంలో డోసెస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తే కానీ మనం వ్యాధిని అయితే ఆపే పరిస్థితి లేదు. కాబట్టి జీవితాంతం వీళ్ళు మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ మందులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
ఇప్పుడు పేషెంట్ రాగానే మీరు వాడుకోవాల్సి వస్తుంది లైఫ్ లాంగ్ అని చెప్తే దీనికి వైద్యమే లేదనుకునే అపోహతో అసలుకి మొదట రాసిన ట్రీట్మెంట్ ని కూడా వాడకుండా వదిలేసే ప్రమాదం కూడా ఉంది. కానీ వైద్యం ఉంది, వైద్యంతో పేషెంట్ కి మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కాకపోతే లాంగ్ టర్మ్ గా పేషెంట్ డాక్టర్ తోని ఫాలో అప్ లో ఉండాలి, ఇచ్చిన మందులన్నీ కరెక్ట్ గా వాడుకుంటూ ఉండాలి. వ్యాధి సివియారిటీ పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా మందులు మారుస్తూ వెళ్లాల్సి వస్తుంది. ఓకే. మరి డాక్టర్ గారు అంటే నెక్స్ట్ ఏంటంటే మీకు కనుక ఇలాంటి సమస్య కనుక మీకు కనుక ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. డైరెక్ట్ మీరు డాక్టర్ శివరోజు గారితో కూడా మాట్లాడొచ్చు. మాట్లాడి మీ సమస్య ఏదైనా నివృత్తి చేస్తారు. అలాగే ఫోన్లో మాట్లాడలేము, డైరెక్ట్ వెళ్ళి కలవాలి అనుకున్న వాళ్ళైతే టీఎక్స్ హాస్పిటల్ అంటే మనకి స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ని అయితే సేవ్ చేసుకోండి. మీరు నేరుగా అక్కడికి వెళ్ళి కూడా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మీ సమస్య ఏంటి, అసలు ఈ ఈ ఈ వ్యాధేనా, అసలు ఏంటి అనేది మీరు ఒకసారి పరీక్షలు చేయించుకుంటే కూడా మీకు అర్థమవుతుంది. చాలా వరకు ఇబ్బంది పడే వాళ్ళైతే మీరు నేరుగా కాల్ చేయొచ్చు. స్క్రీన్ పై స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఈ సమస్య ఏదైనా క్లియర్ చేస్తారు. మరి డాక్టర్ గారు ఈ సమస్య అంటే ఈ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే ప్రధానంగా ఇందులో చేతులు వణకటం, కాళ్ళు వణకటం, తల తిరగటం ఇవే ఎక్కువగా ఉంటాయా? ప్రధాన సమస్య ఇదేనా? తల తిరగడం అంటే ఇది తల తిరగడం కూడా కాదు, మన శరీరం బ్యాలెన్స్ తప్పడం. అడుగు పడుతుంటే తడమాట రావడం. మొదట్లో వీళ్ళు బ్యాలెన్స్ ప్రాబ్లమ్ తోని వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. మొదట్లో పేషెంట్ వణుకుతోని లేకపోతే నెమ్మది పడిపోయారు, వాళ్ళ గొంతు వాయిస్ నెమ్మది పడిపోయింది, రాసే అక్షరాలు చిన్నగా రాయడము, చిన్న చిన్న అడుగులతోని స్లోగా నడవడము, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫాస్ట్ గా నడుస్తూ ముందుకు పడిపోయినట్టు అనిపించడం, ఇట్లాంటి వాటితో వస్తారు. ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు సంవత్సరాలు గడవంగా పెరుగుతుందో అప్పుడు శరీరం బ్యాలెన్స్ లో ఇబ్బందులు వచ్చి పడిపోవడాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇవి ఒకవైపు కదలికలకు సంబంధించిన ఇబ్బంది అయితే, ఇవి కాకుండా పేషెంట్ కి వేరే లక్షణాలు కూడా ఉండొచ్చు. అది నేను ఇందాక చెప్పినట్టు వాసన పోవడం, పేషెంట్ కి జీర్ణం ప్రాబ్లం అవ్వడం, నిద్రలోని కలవరింతలు, చేతులు కాళ్ళడం, కదిలించడం, విసిరినట్టు వేయడం చేతులని కాళ్ళని. కొందరు పేషెంట్స్ లో కొన్ని మానసిక సంబంధమైన డిప్రెషన్, కొన్ని రకాల యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, అండ్ కొన్ని సంవత్సరాలు గడవంగా కొన్నిసార్లు జ్ఞాపక శక్తి ప్రాబ్లం కూడా రావచ్చు. సో అంటే కొందరు పెద్దవాళ్ళు మాట్లాడుతూ అంటే ఇప్పుడు చెప్పిన విషయమే కాసేపటికి మర్చిపోతూ ఉంటారు. అది ఈ సమస్య అనుకోవచ్చా? పెద్దవాళ్ళలో మనం జ్ఞాపక శక్తి ప్రాబ్లం ఒక మేము మెడికల్ గా డిఫైన్ చేసే లెవెల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని డిమెన్షియా అని అంటాం మేము. డిమెన్షియా అనేది నార్మల్ గా పార్కిన్సన్స్ డిసీజ్ లో అంత కామన్ ప్రాబ్లం ఏం కాదు. పార్కిన్సన్స్ డిసీజ్ మొదటి సంవత్సరాల్లో డిమెన్షియా ఉండే ఛాన్సెస్ తక్కువ. ఎవరైనా పేషెంట్ మొదటి సంవత్సరాల్లోనే పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలతో పాటుగా ఈ జ్ఞాపక శక్తి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండి డిమెన్షియా ప్రాబ్లం ఎక్కువ ఉంటే కొన్ని వేరే రకం పార్కిన్సన్స్ డిసీజ్ లాంటివి కొన్ని వేరే రకమైన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వ్యాధి వల్ల ఏమన్నా వీళ్ళు గురి అయి ఉన్నారా, ఇది పార్కిన్సన్స్ డిసీజా అవునా కాదా అని కన్ఫర్మేషన్ ముందు చేసుకోవాల్సి వస్తుంది. అండ్ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పార్కిన్సన్స్ పీడీ రిలేటెడ్ డిమెన్షియా అని పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ లో కూడా డిమెన్షియా రావచ్చు. వాళ్ళలో దానికి సంబంధించిన డిమెన్షియాని కంట్రోల్ చేయడానికి ఇచ్చే మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ యాజ్ సచ్ ఫస్ట్ ప్రాబ్లం అయితే పార్కిన్సన్స్ డిసీజ్ లో డిమెన్షియా, జ్ఞాపక శక్తి ప్రాబ్లం రావడం అనేది అరుదు. దానికి వేరే కారణాలు ఆల్జీమస్ డిసీజ్, ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా, ఇంకేదైనా సరి చేయగలిగిన కారణాలు ఉన్నాయేమో చూసుకోవాలి. ఓకే, రైట్ డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో అండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి లక్ష్మి గారు, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఇప్పుడు మా వారికి అండి కొంచెం వణుకుడు, మాట కొంచెం క్లియర్ గా రావట్లేదండి. ఓకే. దాని గురించి డాక్టర్ కి చూపించాం, మందులు వాడుతున్నామండి. ఓకే. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందండి? ఇంకా ఏమి ఉండదండి? దీనికి మాట క్లియర్ గా రాకపోవడం అనేది ఉన్నట్టుండి ఒక్కసారిగా జరిగిందా అండి, లేకుంటే మెల్లమెల్లగా వచ్చిందా? వినపడతలేదండి. మాట క్లియర్ గా రాకపోవడం ఒక్కసారిగా వచ్చిందా లేకపోతే మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చిందా అని అడుగుతున్నాను. వచ్చిందండి. ఫస్ట్ నుంచి లేదండి, ఒక సంవత్సరం నుంచి ఇలాగా కొంచెం నడక స్లో అయిపోయిందండి బాగా. ఓకే. ఓకే. ఇప్పుడు మాట గురించే కొంచెం బాధగా ఉంది. మాట అన్నది కొంచెం క్లియర్ గా రావటం, ఎమ్మటే జవాబు చెప్పలేకపోవటం అలా ఉంటుందండి. ఇక్కడ విజయవాడలో హాస్పిటల్ చూపించామండి, మెడిసిన్ వాడుతున్నామండి.
దీనికి వ్యాధి పేరు ఏమైనా చెప్పున్నారా అండి? చూసిన డాక్టర్ గారు మీకు అదేనండి, పార్కిన్సన్స్ ఇదే డిసీజ్ అని, చెప్పారండి. ఇది పార్కిన్సన్స్ డిసీజ్ మెదడులో అని చెప్పారు. ఒక ఓకే, రసాయనం ఉన్నది, ఇది తగ్గింది అని చెప్పారు. తయారవ్వదమ్మా. ఇది ఏజ్ కంటే 80 ఏళ్ళండి. ఓకే ఓకే. ఇది ఏమైతుంది అంటే అమ్మ, మీకు మందులు మొదలు పెట్టినప్పుడు మనం ఏ మందులు పార్కిన్సన్స్ డిసీజ్ కి మొదలు పెట్టే మందులు మనం ఫస్ట్ చాలా తక్కువ డోసులో మొదలు పెడతాం. ఎందుకంటే ఎక్కువ డోసులో ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో తక్కువ డోసులో పేషెంట్ కి మొదలు పెడతాం. మెల్లమెల్లగా పేషెంట్ ఇంప్రూవ్మెంట్ చూసుకొని పేషెంట్ కి మందులు సరిగ్గా పడుతున్నాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కొంచెం డోస్ మనం పెంచుకుంటూ వెళ్తాం. సో మీకు మొదలు పెట్టిన డోస్ లో నుంచి కొంచెం పెరుగుంటే ఇంకా పెంచాల్సిన అవసరం ఉందేమో, ఇంకొకసారి మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయితే చూసి డోస్ కొంచెం అవసరం అయితే పెంచుతారు. అంటే ఇంకా రాదని చెప్తున్నారండి. ఇంకా రాదు అంటే కొంచెం అంటే ఇప్పుడు ఇలాగే అండి, ఈ మందులు వాడుతూ ఇలా మెయింటైన్ చేయండి అంటున్నారు, కానీ మా వాయిస్ నడక గాని అదేనండి ఇందాక లక్ష్మి గారు నేను ఇందాక చెప్పినట్టు ఇది పూర్తిగా నయం చేసేసి ముందులాగా నార్మల్ గా చేసే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది కానీ, బట్ మందులతో మేనేజ్ చేసి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చేటట్టు అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాకపోతే 80 సంవత్సరాల వాళ్ళలో ఏంటంటే కొంచెం వ్యాధి ముదిరిన తర్వాత మనం నార్మల్ గా కొంచెం తక్కువ వయసు వాళ్ళలో డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఒక శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంటుంది. కొంచెం 80 సంవత్సరాల వయసు వాళ్ళలో ఆ శస్త్రచికిత్స చేయడానికి డాక్టర్లు ప్రిఫర్ చేయరు. చేయడం వల్ల కొన్ని నష్టాలు ఎక్కువ ఉంటాయి లాభాల కంటే. సో మందుల మీద వాడుకోవడమే కొంచెం కరెక్ట్ దీనికి. కాకపోతే డోస్ కరెక్ట్ డోస్ ఏంటి అనేది ఇంకొకసారి డాక్టర్ గారితో ఫాలోఅప్ లో ఉండి కొంచెం కాన్ఫిడెంట్ గా డాక్టర్ గారిని నమ్మి మెడిసిన్ మందులు అవసరాన్ని బట్టి పెంచినవి పెంచుకోండి. బట్ ఆ డాక్టర్ గారు మీకు చెప్పినట్టు నిజంగానే దీన్ని పూర్తిగా నయం చేసి ముందులాగా చేసే అవకాశం అయితే లేదండి. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోకపోతే దాని గురించి అనవసరమైన స్ట్రెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది మీకు కుటుంబంలో అందరికి. రైట్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. మరి డాక్టర్ గారు, ఈ వ్యాధి అనేది వంశపారపర్యంగా వస్తుందంటారా? వచ్చే అవకాశం ఉందండి. మామూలుగా నేను చెప్పినట్టు ఎక్కువ శాతం పేషెంట్లు 60 సంవత్సరాల పైనే ఈ వ్యాధితోని సఫర్ అవుతారు. కొందరిలో 40 సంవత్సరాల లోపు 20 సంవత్సరాల లోపు రేర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మేము 40 ఏళ్ల లోపు వస్తే యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. ఈ పేషెంట్స్ లో ఖచ్చితంగా జన్యుపరమైన కారణం ఉందా అని మనం చూడాల్సి వస్తుంది. చాలా డీటెయిల్డ్ గా కుటుంబంలో ఇలాంటి సమస్యలే ఉన్నాయా అని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇంకా అవసరం అయితే జెనెటిక్ టెస్టింగ్ ఉంటుంది. ఏమైనా జీన్ ప్రాబ్లం వల్ల ఇది వచ్చిందా అని జెనెటిక్ జెన్యూ టెస్ట్ కూడా ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే మరి ప్రధానంగా అంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళని ఇంట్లో కుటుంబ సభ్యులు ఎలా చూసుకోవాలి? అంటే ఇది అంటువ్యాధి అని మనం అనుకోవచ్చా? ఇది అంటువ్యాధి అస్సలు అంటే అస్సలు కాదండి. కొన్ని చిన్న వయసులో ప్రెసెంట్ అయిన వాళ్ళకి నేను చెప్పినట్టు జన్యుపరంగా నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళే ఛాన్స్ కొందరిలో ఉంటది, అందరిలో అని అనలేం కూడా. జాగ్రత్తల దగ్గరకు వచ్చేటప్పటికి ఇందులో మెడిసిన్ తీసుకోవాల్సినవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. డాక్టర్ చెప్పిన టైంకి తీసుకోవాలి. దీనికి మనం ఇచ్చే డోపమైన్ కెమికల్ లాంటిది సప్లిమెంటేషన్ ఇస్తాం. లెవోడోపా, సిండోపా అనే మెడికేషన్ ఇస్తాం. లెవోడోపా కార్బిడోపా కాంబినేషన్ లో ఇస్తాం. ఈ టాబ్లెట్స్ ఏంటంటే కరెక్ట్ డోస్ స్కెడ్యూల్ డాక్టర్ ఎట్లా చెప్పారో ఆ టాబ్లెట్స్ దాని ప్రకారం వేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఫుడ్ తోని గ్యాప్ ఉంచేసుకోవాలి. టాబ్లెట్ వేసుకోవడానికి ఒక గంట ముందు గంట తర్వాత ఫుడ్ తినకుండా ఉండాలి. ఫుడ్ తో పాటు వేసుకుంటే టాబ్లెట్ అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు. సో పేషెంట్ కరెక్ట్ గా చెప్పిన టైంకి టాబ్లెట్ వేసుకుంటున్నారా లేదా, కరెక్ట్ కాంప్లైన్స్ ఉందా లేదా, అండ్ కొంచెం ఇది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో వస్తుంది కాబట్టి దీని రిలేటెడ్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్స్కి వస్తున్నాయి అంటే కళ్ళు తిరగడం కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే వెంటనే అవి రికగ్నైజ్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం చేయాల్సి వస్తుంది. ఇంకొకటి పేషెంట్ ఒక్కొక్కసారి డోపమైన్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత కదలికలో రెగ్యులేషన్ పోయి బాగా నెమ్మదిగా నడుస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మూమెంట్ వచ్చేసి ఓవర్గా డాన్స్ చేస్తున్నట్టు మూమెంట్ అట్లా వస్తుంది. దాన్ని మేము డిస్కైనీజియా అంటాం. అలాంటివి ఏమైనా డెవలప్ అయినప్పుడు కూడా కొన్ని డోసెస్ లో చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కూడా డాక్టర్ల దగ్గర తీసుకురావాలి. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం పార్కిన్సన్స్ పేషెంట్స్ ఫాల్ రిస్క్, అంటే కింద పడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది బ్యాలెన్స్ ప్రాబ్లం వల్ల. సో ఖచ్చితంగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది, కింద పడకుండా ఉండే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. పార్కిన్సన్స్ డిసీజ్ యాజ్ సచ్ పేషెంట్కి ప్రాణానికి హాని చేసే వ్యాధి కాదు. అంటే పేషెంట్ టాబ్లెట్స్ వాడుకుంటూ చాలా సంవత్సరాలు పేషెంట్ జీవితం గడపగలుగుతారు. కానీ ఎప్పుడైతే కింద పడ్డం వల్ల తలకు దెబ్బ తగలడము, లేకపోతే ఇంకేదైనా ఫ్రాక్చర్లు అవ్వడము ఇట్లాంటివి జరిగినప్పుడు పేషెంట్ లైఫ్ రిస్క్ అయ్యే ఛాన్సెస్, లేకపోతే మంచానికి ఉండిపోయే ఛాన్సెస్ ఇట్లా ఎక్కువ ఉంటాయి. సో కింద పడకుండా ఉండే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంట్లో అంతా ఏరియా పేషెంట్ తిరిగే ఏరియా కొంచెం సేఫ్గా ఉంచుకోవాలి. అవసరం అయితే కొంచెం మనం టాడ్లర్స్ 2 ఏళ్ళ లోపు పిల్లలు చిన్నప్పుడు నడుస్తున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు మనం ఎట్లా అయితే కింద పడుతున్నా కూడా కొంచెం సాఫ్ట్ సర్ఫేస్ ఉండేటట్టు చూసుకుంటాం. అట్లా బాత్రూంలో రైల్స్ పెట్టుకోవడం, కమోడ్ మీద కూర్చోడానికి రైలు పెట్టి కూర్చోవడం, పెట్టుకొని ఎక్కడం, ఇలాంటి అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే కింద పడకుండా చూసుకోవచ్చు. ఓకే, మరి డాక్టర్ గారు ఎక్కువగా అంటే
మధుమేహం, బీపీ ఈ వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ ఈ వ్యాధి సోకితే Hmm. ఆ, తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? నెక్స్ట్ ఏంటంటే ఇది ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సమస్యలకు దారితీస్తుందంట? ఓకే. యాక్చువల్‌గా మధుమేహం గానీ, రక్తపోటు గానీ ఉన్న వాళ్ళకి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఇప్పటివరకు ఏ పరిశోధనలోని రెండికి లింక్ అయితే తెలియలేదు. అలాంటి లింక్ కూడా లేదు. కాకపోతే మధుమేహం, బీపీ కంట్రోల్‌లో లేనప్పుడు ఏమవుతదంటే తెలియకుండా బ్రెయిన్‌లో చిన్న చిన్న క్లాట్స్ లాగా రక్తం గడ్డగట్టి తయారైతా కొన్నాళ్ళకి ఎక్కువ క్లాట్స్ బిల్డ్ అయిన తర్వాత పార్కిన్సన్స్ డిసీజ్ లాంటి ప్రాబ్లమే ఇంకొక ప్రాబ్లమ్ ఉంటది. దాన్నే మేము వాస్కులర్ పార్కిన్సోనిజం అంటాం. అది బ్రెయిన్‌లో క్లాట్స్ అన్నీ ఎక్కువైపోవడం వల్ల వచ్చేది. అది అందులో కూడా పేషెంట్స్ పార్కిన్సన్స్ డిసీజ్‌లో లానే కొంచెం మెల్లగా నడవడం, బ్యాలెన్స్ తప్పడం ఇట్లాంటియన్నీ అవుతూ ఉంటారు. సో ఆ లక్షణాలను మనం రాకుండా చూసుకోవడానికి ఖచ్చితంగా మధుమేహం, రక్తపోటు కంట్రోల్‌లో ఉంచుకోవాలి. దానికి సంబంధించిన మందులు వాడాలి. అండ్ దీన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే ప్రమాదాలు ఏమైనా ఇందాక నేను చెప్పినట్టు కింద పడితే పడినప్పుడు తలకు దెబ్బలు తగలడం, ఫ్రాక్చర్లు అవ్వడం ఇలాంటివి. అండ్ పార్కిన్సన్స్ డిసీజ్ పొంగ కొంచెం వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత మింగేదానిలో ఇబ్బంది అవుతుంది. డిస్ఫేజియా అంటాం మేము. నీళ్లు మింగడంలో ఇబ్బంది అవ్వడం, అండ్ ఇంకా ప్రోగ్రెస్ అయితే ఆహారం మింగడంలో కూడా ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. ఇలా మింగడంలో ఇబ్బంది అయినప్పుడు పేషెంట్ కి సరైన పోషకం దక్కదు బాడీకి. పేషెంట్ కి మజిల్ లాస్ ఉంటుంది. మజిల్ లాస్ ఎప్పుడైతే అయితే స్ట్రెంత్ ఎప్పుడు ఉండదో కింద పడిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కింద పడి ఫ్రాక్చర్లు అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకసారి మింగడం ఇబ్బంది అయితే మనకి పొట్టలోకి వెళ్లాల్సిన ఆహారం ఊపిరితిత్తులోకి వెళ్ళి నిమ్ము చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటివి మందులు కరెక్ట్ గా వాడితే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఆపగలుగుతాం. ఓకే, రైట్ డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే. నా పేరు భావన అండి. ఓకే, భవాని గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా భవాని గారు, చెప్పండి. మా తాతయ్య గారికి 66 ఏజ్. ఏ పని చేసినా లేకపోతే ఏదైనా తింటున్నప్పుడు షివరింగ్ అయిపోతారు, హ్యాండ్స్ అవన్నీ. ఓకే, అంటే తిమ్మిళ్ళు పడుతున్నాయి అని అంటారు, తర్వాత షివరింగ్ వస్తుంది అంటారు. ఇది మీ కంటికి కనిపించేటట్టు వణుకు ఉంటుందా అండి? అర్థం కాలేము. మీకు కనిపిస్తుంటదా ఆయనకు వణుకు రావడం చేతులలో? చెప్తూ ఉంటారండి, ఆయనే చెప్తారు. అంటే మీరు చూసినప్పుడు వణుకేం రాదా అండి చేతులలో? టీవీ చూస్తూ మాట్లాడద్దమ్మా, టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. భవాని గారు చెప్పండి మ్యామ్. భవాని గారు, మీ కంటికి కూడా మీ తాతయ్య గారికి చెయ్యి వణుకు రావడం కనిపిస్తుందా, లేకపోతే ఆయన లోపల అట్లాగా ఫీల్ అవుతున్నారా? కనిపిస్తుంది మ్యామ్. కనిపిస్తుంది. తలలో కూడా ఏమైనా వణుకుంటుందా అండి? ఏంటి మ్యామ్? తల ఏమన్నా ఇట్లాగా ఆడడం, తల వణుకు రావడం, చేతులు వణుకు వచ్చినట్టు అట్లా ఏమన్నా ఉంటుందా? ఉంటుందండి. మీ వాయిస్ వినిపించట్లేదమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. కనిపిస్తుంది మ్యామ్. భవాని గారు, తలలో కూడా వణుకుంటారా? వణుకుంటుందండి. ఓకే, నడకలో ఏమైనా మార్పు వచ్చిందా అండి? నడక నెమ్మది అవ్వడం, లేకపోతే బ్యాలెన్స్ తప్పినట్టు అవ్వడం నడుస్తుంటే? అప్పుడప్పుడు ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి అంటారు. ఎక్కువగా కూర్చుంటారండి, ఎక్కువ నడవరు. ఓకే, నెమ్మదిగా అయిపోయారా అని అడుగుతున్నాను. అంటే చిన్న చిన్న స్టెప్స్ తో బొమ్మలాగా నడవడం, చాలా చిన్న చిన్న అడుగులేసి నడవడం ఇలా ఏమైనా అవుతుందా? అవుతుందండి. ఓకే అండి, మీరు చెప్పిన లక్షణాలు, కొన్ని లక్షణాలు పార్కిన్సన్స్ డిసీజ్ లానే ఉన్నాయండి. ఇప్పుడు మీరు చేతులు వణుకుండడం, లేకపోతే అడుగులు చిన్నవి అవ్వడం, నెమ్మది అవ్వడం, ఇవన్నీ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు. కాకపోతే తల వణుకు రావడం అనేది కొంచెం పార్కిన్సన్స్ డిసీజ్ లో అరుదుగా వస్తుంది. అది ఎసెన్షియల్ ట్రెమర్ అని కొంచెం పెద్ద వయసు వాళ్ళలో వణుకుడు జబ్బు ఇంకొకటి ఉంటదండి. అది పార్కిన్సన్స్ డిసీజ్ కాదు, కాకపోతే పార్కిన్సన్స్ డిసీజ్ లో లాగా కొంచెం వణుకుంటుంది. సో దీన్ని మనం డిఫరెన్స్ చూడడం చాలా ముఖ్యం. మీరు ఏదైనా దగ్గరలో ఉన్న ఒక న్యూరాలజిస్ట్ దగ్గరని మీరు అప్రోచ్ అయితే మీకు పేషెంట్ ఎగ్జామినేషన్ చేసి ఇది నేను ఇప్పుడు చెప్పే ఎసెన్షియల్ ట్రెమర్ ప్రాబ్లమా లేకపోతే పార్కిన్సన్స్ డిసీజ్ ప్రాబ్లమా అని మనం డెఫినెట్ గా డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. రెండుకి వైద్యం వేరు, మందులు వేరు. ఎసెన్షియల్ ట్రిమర్ ఏంటంటే అంత సివియర్ గా వ్యాధి ఎక్కువ ప్రోగ్రెస్ అయ్యే ప్రాబ్లం కాదు, అది వణుకుతోనే ఎక్కువ శాతం ఆగిపోతుంది. మళ్ళీ ఫ్యూచర్ లో పేషెంట్ కి నడకలో ఇబ్బంది, వేరే రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ పార్కిన్సన్స్ డిసీజ్ అయితే మటుకు నిర్లక్ష్యం చేస్తే వేరే లక్షణాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెంటిని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఒక్కసారి డాక్టర్ని ఎవరైనా న్యూరాలజిస్ట్ ని కలిసి ఒక్కసారి ఎగ్జామిన్ అయితే చేయించుకోండి. దీనికి పెద్ద పెద్ద టెస్ట్లు అవి చేయించాల్సిన అవసరమే ఉండదు. సింపుల్ ఎగ్జామినేషన్, అవసరమైతే ఒక చిన్న ఎంఆర్ఐ స్కాన్ బ్రెయిన్ కి చేస్తే సరిపోతుంది. రైట్ భవాని గారు, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. మీకు కూడా ఇలాంటి సమస్య అంటే పార్కిన్సన్స్ సంబంధించి వ్యాధికి సంబంధించి ఇలాంటి సమస్య ఉన్నా కూడా, అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉన్నా కూడా
మీరు కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. అలాగే టీఎక్స్ హాస్పిటల్ కూడా వెళ్ళి డాక్టర్ గారిని అంటే ప్రముఖ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మూవ్‌మెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ శివరోజు గారిని కూడా వెళ్ళి అక్కడ కలవచ్చు. మీ సమస్య ఏదైనా కూడా అక్కడికి వెళ్ళి నేరుగా కలిసి మాట్లాడొచ్చు. ఆ తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చండి. టీఎక్స్ హాస్పిటల్‌కి వెళ్ళి సంప్రదించండి వెంటనే. ఇప్పుడు ప్రధానంగా అంటే మాట్లాడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి మీ సమస్య ఏదైనా కూడా మాట్లాడొచ్చు. అలాగే మరి డాక్టర్ గారు మనం హాస్పిటల్‌కి సంబంధించి చిన్న ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్? ఓకే. మరి డాక్టర్ గారు ముఖ్యంగా అంటే ఈ వ్యాధి సోకిన వాళ్ళలో అంటే ఈ వ్యాయామం, యోగా, వాకింగ్ వంటి చేస్తే గనక ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? ఖచ్చితంగా వ్యాయామం వల్ల ఉపయోగం ఉంటుందండి. ఎప్పుడైతే ఈ పేషెంట్స్ లో పార్కిన్సన్ పేషెంట్స్ లో రిజిడిటీ అనే ప్రాబ్లం ఉంటుంది. అంటే కండరాల్లో బిగుసు ఉంటుంది. మనం వ్యాయామం చేసి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసినప్పుడు ఆ రిజిడిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి గేట్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. వీళ్ళలో బ్యాలెన్స్ ప్రాబ్లం, శరీర సమతుల్యతలో ఇబ్బంది ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందు నుంచే గేట్ ట్రైనింగ్, బ్యాలెన్స్ ట్రైనింగ్ చేయడం వల్ల కింద పడే అవకాశం, ఫాల్ రిస్క్ మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. అండ్ కొన్ని పరిశోధనలు ఏం చెప్తుందంటే ఫిజికల్లీ ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళలో పార్కిన్సన్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంది అని చూపిస్తున్నారు. సో పార్కిన్సన్ రాకుండా ఉంచడానికి మనకి వ్యాయామం ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత వ్యాధి ప్రోగ్రెషన్ ని తగ్గించడానికి, వ్యాధిలో ఉండే లక్షణాలతోని మనం డీల్ చేయడానికి అన్నిటికీ వ్యాయామం అవసరం. ఓకే డాక్టర్ గారు. మరి ఇందులో అంటే డీబీఎస్ అని ఉంటుంది. అంటే డీబీఎస్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు అవసరం పడుతుందంటారు? డిబిఎస్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అండి. ఇది మనకి కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మందులు పెద్దగా ఎఫెక్టివ్ అవ్వకుండా అయిపోతాయో, లేకపోతే మందుల వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, కొందరు పేషెంట్స్ లో మందులు సరిగ్గా టాలరేట్ చేయలేకపోతారు. మందులు తినగానే వామిటింగ్ అయిపోవడం, కళ్ళు తిరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో కొన్ని సంవత్సరాల తర్వాత డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ చేయొచ్చు. బ్రెయిన్ లో ఏ ఏరియాలో అయితే మనం డోపమైన్ అనే కెమికల్ మనకి రావడం తగ్గిందని అంటున్నామో ఆ ఏరియాలో ఒక చిన్న స్కల్ కి చిన్న హోల్స్ చేసి అందులో నుంచి ఎలక్ట్రోడ్ తీసుకెళ్లి ఫిక్స్ చేస్తాము. మనం అక్కడ ఎలాంటి స్టిమ్యులేషన్ జరుగుతుందో దాన్ని కొంచెం మనం దాన్ని మార్చగలుగుతాం, ఆల్టర్ చేయగలుగుతాం. దానివల్ల పేషెంట్ కి వ్యాధి లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 100% వ్యాధిని సరిచేయకపోయినా 70-80% వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. వ్యాధికి సంబంధించిన మందులు వాడకం చాలా వరకు డోస్ రిక్వైర్మెంట్, అంటే వ్యాధికి ఎంత మందులు వాడాలో అది రిక్వైర్మెంట్ కూడా చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఆ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. చాలా సింపుల్ సర్జరీ, కాకపోతే కొంచెం కాస్ట్లీ సర్జరీ, బట్ వెరీ ఎఫెక్టివ్. ఓకే. మరి డాక్టర్ గారు ముఖ్యంగా అంటే ప్రజల్లో ఈ వ్యాధికి సంబంధించి కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. దానికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? అపోహలు మెయిన్ గా ముసలి వాళ్ళలో ఎవరికైనా వణుకు వస్తుంటే ఇది వయసు మీద వచ్చే వణుకు, దీనికి ఏమి ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు, వయసు వస్తే ఎవరికైనా వణుకు వస్తుంది అని అనుకోవడం, ఇది అన్నిటికంటే చాలా తినకపోవడం వల్ల వస్తుంది అని అనుకుంటారు. వయసులో ఎవరికైనా వస్తుంది, వయసు పడ్డాక వణుకు లేకుండా ఎలా ఉంటది, ఇట్లాంటివి. ఈ వయసులో వచ్చే కొన్ని వణుకు కొన్ని ఉంటాయి, కానీ అన్ని వణుకులు అలాంటి వణుకులే అనుకొని నిర్లక్ష్యం చేస్తే పేషెంట్ కి వేరే రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొందరు పార్కిన్సన్ నేను చెప్పినట్టు ఒకవైపు వణుకు రావడం, ఒకవైపు మూమెంట్ తగ్గడం మొదలయ్యి తర్వాత రెండో వైపుకి వెళ్తుంది. సో ఒకవైపు ఎప్పుడైతే మూమెంట్ తగ్గుతుందో కొందరు ఏమనుకుంటారంటే పక్షవాతం లక్షణాలు వచ్చినాయి. ఎప్పుడైనా మనకు పక్షవాతంలో మన వాడుక భాషలో వినేది ఏంటంటే ఒక పక్క చెయ్యి కాలు పడిపోయింది అనేది వాడుక భాషలో మనం వింటూ ఉంటాం. సో పార్కిన్సన్స్ లో కూడా ఎప్పుడైతే ఒకవైపు కదలిక తగ్గిద్దో ఈయనకు పక్షవాతం తాలూకు సూచనలు వచ్చినాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇట్లాగా పార్కిన్సన్స్ లో వచ్చేది మెల్లమెల్లగా వస్తుంది కదలిక తగ్గడం అనేది. పక్షవాతం ఏదొచ్చినా సడన్ గా ఒక్కసారిగా ఒకటే రోజులో వస్తుంది. పార్కిన్సన్ ఎప్పుడు ఒకటే రోజులో రాదు, దానికి రోజులు వారాలు టైం పడుతుంది వ్యాధి కొంచెం లక్షణం బయటికి రావడానికి. సో రెండుకి డిఫరెన్స్ ఉంది. ఈ రెండు విషయాల్లో కొంచెం పేషెంట్ అవగాహన కల్పించుకుంటే, పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అవగాహన కల్పించుకుంటే మంచిది. ఓకే. మరి డాక్టర్ గారు చివరిగా ఒక మాటలో చెప్పండి, అంటే మన వాళ్ళకి ఈ వ్యాధిపై మీరు ఇచ్చే సలహాలు సూచనలు?
పార్కిన్సన్స్ డిసీజ్ అనేది చాలా ఇప్పుడు ఇండియాలో వరల్డ్లో చాలా పర్సంటేజ్ రైజ్ అయితే ఉంది. 1% ఆఫ్ పాపులేషన్ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ డిసీజ్ వస్తుంది. సో అంటే చాలా డిసీజ్ బర్డెన్ ఎక్కువ ఉంది. సో దీని లక్షణాల గురించి జనరల్ ప్రజానికంలో అవగాహన ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది. రైట్ టైంలో లక్షణాలని రికగ్నైజ్ చేసి మనం వ్యాధి మొదలు పెడితే దీనికి ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్, చాలా కాంప్లికేషన్స్ని మనము ఆపగలిగిన వాళ్ళం అవుతాం. ఓకే డాక్టర్ గారు. ఇంకా డాక్టర్ గారు ఏంటంటే పార్కిన్సన్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనే దానిపై మీరు చక్కగా మా వాళ్ళందరికైతే చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మరి చూస్తున్నారు కదా మీరు కూడా, అంటే మీకు కూడా ఇలాంటి వ్యాధికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నేరుగా టీఎక్స్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అయితే సంప్రదించవచ్చు. కన్సల్టెంట్ అంటే న్యూరాలజిస్ట్, మూవ్మెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ శివరోజ గారు అక్కడ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని నేరుగా సంప్రదించవచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చండి. చూసారు కదా, ఇది ఇవాళ డాక్టర్స్ టాక్ లైవ్. నమస్తే.